أشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. మక్కా విజయం తర్వాత ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు తిరిగి వచ్చిన తర్వాత కూడా కొన్ని సైనిక దండయాత్రలు సంభవించినవి. వాటి గురించి నేను ప్రస్తావింతును. ఒకటి సరయ్యా ఖైస్ బిన్ సాద్ బిన్ ఉబాదా. ఈ దండయాత్ర హిజ్రీ 8వ సంవత్సరంలో సదా తెగవైపు జరిగింది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీరానా నుండి మదీనాకు తిరిగి వచ్చిన తర్వాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లాం ధర్మం వైపు ఆహ్వానించడానికి వివిధ ప్రాంతాలకు సైన్యాలను పంపారు. అందులో భాగంగా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం యమన్ రాజధాని అయిన సనా వైపు ముహాజిర్ బిన్ అబీ ఉమయ్యాను మరియు హజర్మౌత్ వైపు జియాద్ బిన్ లబీద్ను పంపారు. ఇందుకు ఒక సైన్యాన్ని సిద్ధం చేసి దానికి నాయకుడిగా ఖైస్ బిన్ సాదును నియమించారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 400 మంది సైనికులతో ఖైస్ బిన్ సాదును పంపారు. వారు యెమెన్లోని సదా తెగ వారికి ఇస్లాం ఆహ్వానం అందించడానికి. మరొక కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సదా తెగ వారితో పోరాడమని ఆదేశించారు. ఈ రెండో కథనం నిజమైతే కానీ మొదటిది మరింత సరైనదిగా అనిపిస్తుంది. అయితే ఒకవేళ రెండోది నిజమైతే ఆ తెగ వైపు నుండి ముస్లింలకు హాని కలిగించే వార్తలు వచ్చి ఉండవచ్చు. అందుకే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ చర్య తీసుకున్నారు. పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ సైన్యం కోసం ఒక తెలుపు జెండా మరియు ఒక నలుపు పతకాన్ని ఖైస్ బిన్ సాద్కు అప్పగించినట్లు రాసి ఉంది. వారు కినా లోయకు ఒక వైపు శిబిరం వేశారు. ఈ కినా లోయ అనేది మదీనా మరియు ఉహద్ మధ్య ఉన్న మదీనాలోని 3 ప్రసిద్ధ లోయలలో ఒకటి. హజరత్ ఖైస్ ఖజ్రజ్ తెగ నాయకుడు, హజరత్ సాద్ బిన్ ఉబాదా రజల్లాహు అన్హు కుమారుడు. హజరత్ ఖైస్ బిన్ సాద్ గొప్ప అనుచరులలో ఒకరిగా పరిగణించబడతారు. మక్కా విజయం సమయంలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ సాద్ బిన్ ఉబాదా నుండి జెండాను తిరిగి తీసుకున్నప్పుడు దానిని ఆయన కుమారుడైన ఈ ఖైస్కే ఇచ్చారు. ఆయన గొప్ప వివేకవంతుడిగా, ధైర్యవంతుడైన అశ్వకుడిగా పరిగణించబడేవారు. దయాదాతృత్వంలో కూడా చాలా ప్రసిద్ధి చెందారు. హజరత్ ఖైస్ కినా లోయలో శిబిరం వేసి ఉండగా సదా తెగకు చెందిన ఒక వ్యక్తి జియాద్ బిన్ హారిస్ అటుగా వెళ్ళాడు. అతను కొన్నాళ్ల క్రితమే ఇస్లామును స్వీకరించాడు. తన తెగపై ఈ సైన్యం దాడి చేయబోతుందని అతనికి తెలిసినప్పుడు అతనికి ఆశ్చర్యం కలగలేదు. బహుశా తన తెగవారు ముస్లింలకు హాని కలిగించాలని చూస్తున్నారని, దానికి ప్రతిస్పందనగా ఈ సైన్యం వస్తుందని అతనికి తెలిసి ఉండవచ్చు. ఏదేమైనా తన తెగపై దాడి జరగబోతుందని చూసిన తర్వాత అతను నేరుగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళ్ళి తాము పంపిన సైన్యాన్ని వెనక్కు పిలవాలని అభ్యర్థించాడు. తాను తన తెగ పట్ల హామీ ఇస్తానని, వారు ఇస్లాంను స్వీకరిస్తారని వాగ్దానం చేశాడు. ఆ హామీ ఏమిటంటే వారు ముస్లింలపై దాడి చేయరు, హాని తలపెట్టరు. మరొక విషయం ఏమనగా వారు నెమ్మదిగా ఇస్లాంను అంగీకరింతురు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతని మాటను అంగీకరించి సైన్యాన్ని వెనక్కి పిలిచారు. దీని ద్వారా కూడా ఈ విషయం స్పష్టమవుతుంది. అనగా ఆయన సల్లం ప్రాంతాన్ని జయించడానికి లేదా తెగను అణచివేయడానికి సైన్యాన్ని పంపలేదు,
కానీ ఇస్లాం సందేశాన్ని చేరవేయడానికి, ముస్లింలకు రక్షణ కల్పించడానికి పంపారు. హజరత్ జియాద్ బిన్ హారిస్ వాగ్దానం చేసిన విధంగానే వారు దానిని ఆచరించారు. కాలక్రమేణా వారి తెగ ప్రజలు ఇస్లాంను స్వీకరిస్తూ వచ్చారు. ఒకవేళ కేవలం బలవంతంగా ముస్లింలుగా మార్చడం లక్ష్యమైతే నెమ్మదిగా అర్థం చేసుకుని ఇస్లాంను స్వీకరించడానికి అనుమతి ఉండేది కాదు. వెంటనే ఇస్లాంను అంగీకరించండి లేదా ఖడ్గ పోరాటానికి సిద్ధపడండి అని చెప్పేవారు. ఏదేమైనా ఆ తర్వాత నెమ్మదిగా ఉపదేశించినప్పుడు వారు ఇస్లాంను స్వీకరించారు. ఎందుకంటే దాడి చేయడం, బలవంతంగా ముస్లింలను చేయడం ఇస్లాం బోధనలకు, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చర్యలు, సంప్రదాయానికి కూడా విరుద్ధం. వారు ఇస్లాంను స్వీకరించిన తరువాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ జియాద్ను వారి నాయకుడిగా నియమించారు. వారి తెగకు ఒక భద్రతా పత్రం కూడా రాసిచ్చారు. ముస్లిం అయిన వారికి భద్రతా పత్రం రాసి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. కాబట్టి వారిలో కొందరు ముస్లింలు కాలేదు. అందుకే ఆయన దానిని రాసి ఇచ్చారని తెలుస్తుంది. బను తమీం వైపు హజరత్ ఉయైనా బిన్ హిస్న్ ఫజారీ దండయాత్ర ప్రస్తావన కూడా లభిస్తుంది. ఈ దండయాత్ర హిజ్రీ 9వ సంవత్సరం ముహర్రం మాసంలో హజరత్ ఉయైనా బిన్ హిస్న్ నాయకత్వంలో బను తమీం తెగ వైపు జరిగింది. ఈ సంఘటన నేపథ్యం ఇట్లు గలదు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ బిషర్ బిన్ సుఫియాన్ను ఖుజాఅ తెగలోని బను కఅబ్ శాఖకు వైపు సదకాత్ అనగా జకాత్ దానం వసూలు చేయడానికి పంపారు. ఈ ప్రజలు సక్వా మరియు బను తమీం ప్రాంతాల మధ్య నివసించేవారు. హజరత్ బిషర్ బిన్ సుఫియాన్ ఆదేశం మేరకు బను ఖుజా ధనం నలువైపుల నుండి ఆయన వద్దకు పోగవడం మొదలైంది. ముస్లింలు కానీ బను తమీం వారికి ఈ ధనం చాలా ఎక్కువ అనిపించింది. అందువల్ల వారు ఇతను అన్యాయంగా మా ధనాన్ని ఎందుకు తీసుకుంటున్నాడు అని అనుకుంటూ తమ ఖడ్గాలు తీశారు. బను ఖుజా వారు, మేము ఇస్లాం ధర్మాన్ని స్వీకరించాము, ఇది మా ధర్మ ఆదేశం, మేము ఇస్తున్నాం, మీకెందుకు ఇబ్బంది అని అన్నారు. కానీ బను తమీం వారు, ఈ బిషర్ బిన్ సుఫియాన్ ఏ ఒక్క ఒంటెను కూడా తాకలేడు అని అన్నారు. ఈ తగాదా యుద్ధ వాతావరణాన్ని చూసి హజరత్ బిషర్ బిన్ సుఫియాన్ ఎలాంటి వసూలు చేయకుండానే అక్కడి నుండి వెనక్కి వచ్చేశారు. ఈ విషయం బను ఖుజా వారికి చాలా బాధ కలిగించింది. బను ఖుజా వారు బను తమీం వారిపై దాడి చేసి వారిని అక్కడి నుండి తరిమివేస్తూ, మీతో మాకు బంధుత్వం లేకపోతే మీరు మా పట్టణాలకు చేరుకునేవారు కాదని అన్నారు. మీరు చేసిన ఈ పని వల్ల, మీరు జకాత్ ఇవ్వకపోవడం వల్ల, మీరు హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతినిధిని నిర్లక్ష్యం చేసి మా ధనం నుండి జకాత్ వసూలు చేయకుండా ఆపడం వల్ల మాకు ఖచ్చితంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వైపు నుండి ఏదో ఒక పరీక్ష ఎదురవుతుందని కూడా అన్నారు. మరోవైపు హజరత్ బిషర్ బిన్ సుఫియాన్ రజల్లాహు అన్హు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి పరిస్థితుల గురించి వివరించారు. అప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ తెగకు ఎవరు బుద్ధి చెబుతారు అని అడిగారు. వెంటనే హజరత్ ఉయైనా బిన్ హిస్న్ ముందుకొచ్చి నేను అని అన్నారు. పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ ఉయైనా బిన్ హిస్ను 50 మంది అరబ్ అశ్విక దళంతో బను తమీం వైపు పంపారు. ఇందులో ముహాజిర్లు లేదా అన్సార్లలో ఒక్కరు కూడా లేకుండిరి. ఉయైనా తన సహచరులతో బయలుదేరారు. వారు రాత్రిపూట ప్రయాణించి పగలు దాక్కునేవారు. చివరకు వారు బను తమీం వారి నివసించే తమ పశువులను మేపుతున్న ఎడారి ప్రాంతానికి చేరుకున్నారు. బను తమీం వారు ఈ సైన్యాన్ని చూసినప్పుడు వారు అన్నీ వదిలేసి అక్కడి నుండి పారిపోయారు. వారిలో 11 మంది పురుషులు, 11 మంది స్త్రీలు మరియు 30 మంది పిల్లలు బందీలు అయ్యారు. వారిని మదీనాకు తీసుకువచ్చి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశాల మేరకు హజరత్ రమ్లా బిన్తె హారిస్ ఇంట్లో ఉంచారు. కొంతకాలం తర్వాత బను తమీం తెగకు చెందిన 80 లేదా 90 మంది ముఖ్య నాయకులతో కూడిన ఒక ప్రతినిధి బృందం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సేవలో హాజరయ్యింది. ఈ ప్రతినిధి బృందంలో ఆ తెగకు చెందిన కొంతమంది గొప్ప కవులు, వక్తలు కూడా ఉండిరి. ప్రజలు జుహర్ నమాజ్ కోసం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాకకు ఎదురు చూస్తున్న సమయంలో వీరంతా మస్జిదులోకి వచ్చారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆలస్యం చేస్తున్నారని భావించి వారిలో కొందరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గది దగ్గరకు వెళ్ళి పెద్ద స్వరంతో కేకలు వేస్తూ, ఓ ముహమ్మద్
సల్లల్లాహు అలైహి వసల్లం మాతో చర్చించడానికి బయటకు రండి అని అన్నారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బయటకు వచ్చి వారితో మాట్లాడారు. ఆ తర్వాత జుహర్ నమాజ్ చేయించారు. నమాజ్ పూర్తయ్యాక మస్జిద్ ప్రాంగణంలో కూర్చున్నారు. ప్రతినిధి బృందం నాయకుడు, మేము కవిత్వం ప్రసంగంలో ముందున్న కారణంగా మీతో పోటీ పడాలని అనుకుంటున్నాం. అంటే ఏ తెగకు చెందిన వక్త మరియు కవి గొప్పవారో తేల్చుకుందాం. మా వక్తలపై మా కవులపై మాకు గర్వం ఉంది అని అన్నారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బదులిస్తూ, కవిత్వం ప్రసంగంలో పోటీ పడడం నా ప్రవక్తృత్వ ఉద్దేశం కాదు. నేను నా కవిత్వాన్ని ప్రసంగాన్ని గర్వంగా చెప్పడానికి రాలేదు. నా లక్ష్యం ప్రజలకు అల్లాహ్ వైపు తీసుకురావడమే. కానీ మీరు వచ్చిన ఉద్దేశం ఇదే అయితే మీ కళను ప్రదర్శించండి. మీకు ఇష్టమైతే అలా చేయండి, మేము దానికి సమాధానమిస్తాం అని అన్నారు. ప్రతినిధి బృందం వారు తమ వక్త అతారిద్ బిన్ హాజిబ్ను ముందుకు పంపారు. అతను ప్రసంగించాడు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానికి సమాధానం ఇవ్వడానికి హజరత్ సాబిత్ బిన్ ఖైస్ బిన్ షమ్మాస్ను ఆదేశించారు. ఆయన అతారిద్ ప్రసంగానికి దీటుగా దానిపై ఆధిపత్యం వహించే విధంగా గొప్ప ప్రసంగం చేశారు. ఆ సమయంలో హజరత్ హస్సాన్ దానికి తక్షణమే సమాధానమిచ్చారు. హజరత్ హస్సాన్ ముగించిన తర్వాత ప్రతినిధి బృందం వారు పరస్పరం కలిసి కూర్చుని వారితో వచ్చిన అక్రా బిన్ హాబిస్ తన సహచరుల ముందు ఎలాంటి మొహమాటం లేకుండా ఇలా వ్యాఖ్యానించారు: వీరి వక్త మన వక్త కంటే గొప్పవాడు, వీరి కవి మన కవి కంటే చాలా గొప్పవాడు, వీరు మాకంటే చాలా ముందున్నారు. తర్వాత ఆ ప్రజలు తమ చర్చలు ముగించుకొని ఇస్లాంను స్వీకరించారు. కొన్ని కథనాల ప్రకారం హజరత్ అక్రా బిన్ హాబిస్ కొన్నాళ్ల క్రితమే ఇస్లాంను స్వీకరించారు. కానీ ఇప్పుడు ఈ ప్రతినిధి బృందంలో మళ్ళీ వచ్చారు. బను తమీం వారు ఇస్లాం స్వీకరించిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి బందీలను తిరిగి అప్పగించారు. వారందరినీ బహుమతులు గౌరవాలతో సత్కరించారు. ఒక కథనం ప్రకారం ప్రతినిధి బృందంలోని ప్రతి వ్యక్తికి 500 దిర్హములు బహుకరించారు. ఈ ప్రతినిధి బృందంలో ఉన్న అతారిద్ బిన్ హాజిబ్ ఇస్లాం స్వీకరించిన తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఒక దుప్పటిని కానుకగా సమర్పించారు. ఈ దుప్పటిని అతనికి కిస్రా అనగా పర్షియా రాజు ఇచ్చి ఉండెను. ఇది బంగారు పనితనంతో కూడిన చాలా ఉన్నత శ్రేణి పట్టు దుప్పటి అని చెబుతుంటారు. అనుచరులు రజల్లాహు అన్హుం ఈ దుప్పటి నాణ్యతను, మెత్తదనాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయారు. దానిని తమ చేతులతో తాకి చూశారు. అనుచరుల ఈ స్పందనను చూసి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: మీరు ఈ దుప్పటికి ఇంత ఆశ్చర్యపోతున్నారా? స్వర్గంలో 7 దుప్పట్లు దీనికంటే చాలా మృదువుగా, ఎంతో మెరుగ్గా ఉంటాయి. హజరత్ మిర్జా బషీర్ అహ్మద్ గారు కూడా ఈ సంఘటనపై ఒక సాధారణ రీతిలో వ్యాఖ్యానించారు. ఆయన ఇలా అన్నారు: కొంతకాలం తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఒక ప్రాంతం నుండి కొన్ని పట్టు వస్త్రాలు కానుకగా వచ్చినప్పుడు కొంతమంది అనుచరులు రజల్లాహు అన్హుం వాటిని చూసి వాటి మెత్తదనం, మృదుత్వాన్ని చూసి గొప్ప ఆశ్చర్యంతో ప్రస్తావిస్తూ దానిని అసాధారణమైన వస్తువుగా భావించారు. అప్పుడు పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: మీరు వీటి మెత్తదనానికి ఆశ్చర్యపోతున్నారా? దేవుడి ప్రమాణంగా చెబుతున్నాను, స్వర్గంలో 7 దుప్పట్లు వీటికంటే చాలా మృదువుగా, ఎంతో మెరుగ్గా ఉంటాయి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ మాట ఒక సంజ్ఞ రూపంలో ఉంది. దీని ద్వారా సాధుకు స్వర్గంలో లభించే ఆ సుఖస్థానం వైపు దృష్టి మళ్లించడం ఉద్దేశపడింది. లేకపోతే పవిత్ర ఖుర్ఆన్, హదీసుల నుండి మనకు తెలిసిన ప్రాథమిక సూత్రం ఏమిటంటే స్వర్గంలోని ఆనందాలను ఈ ప్రపంచంలోని ఆనందాలతో పోల్చలేం. స్వర్గంలోని ఆనందాలను మన పరిభాష ప్రకారం భౌతికమైనవిగా కూడా పిలువలేం. నిజం ఏమిటంటే పవిత్ర ఖుర్ఆన్, హదీసులలో చెప్పబడిన పదాలు ఆ ఆనందాలు పరిపూర్ణతను కేవలం ఉపమానాలు, పోలికల రూపంలో మాత్రమే సూచించడానికి ఉద్దేశించబడ్డాయి. మరలా సరయ్యా కత్బా బిన్ ఆమిర్ గురించి కూడా ప్రస్తావన గలదు. ఇది హిజ్రీ 9వ సంవత్సరం సఫర్ మాసంలో జరిగింది. పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కత్బా బిన్ ఆమిర్ను 20 మందితో కలిపి ఖస్మ్ తెగ వైపు పంపారు. ఒక కథనం ప్రకారం వారిని యెమెన్ మార్గంలో తిహామా ప్రాంతంలో ఉన్న
కబాలా సమీపంలో పంపారు. కబాలా మరియు మక్కా మధ్య 8 రోజుల ప్రయాణ దూరం, అనగా సుమారు 156 మైళ్ళ దూరం ఉంది. మరొక కథనం ప్రకారం వారిని బీషా సమీపంలో పంపారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అకస్మాత్తుగా వారిపై దాడి చేయమని వారిని ఆదేశించారు. దీనిని బట్టి ఆ ప్రజలు ఖచ్చితంగా అల్లర్లు సృష్టిస్తున్నారని తెలుస్తుంది. దారిలో వారొక వ్యక్తిని పట్టుకున్నారు. వారు అతనిని విచారించగా అతను తనను తాను మూగవాడిగా చూపించుకున్నాడు. కానీ ముస్లిం సైన్యం ఆ తెగకు దగ్గరగా చేరుకోగానే అతను గట్టిగా అరుస్తూ తన తెగను హెచ్చరించడానికి ప్రయత్నించాడు. ఈ మోసం కారణంగా అనుచరులు అతన్ని చంపారు. తెగ ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండడం వలన రాత్రి అయ్యే వరకు వేచి చూశారు. చీకటి పడగానే ముస్లిములు వారిపై దాడి చేశారు. తీవ్ర పోరాటం జరిగింది. ఇరు పక్షాలలో చాలామంది గాయపడ్డారు. శత్రు తెగకు చెందిన చాలామంది మరణించారు. హజరత్ కత్బా యుద్ధపు సొమ్ముగా ఒంటెలు, మేకలు మరియు స్త్రీలను మదీనా వైపు తీసుకువచ్చారు. ఖుమ్స్ తీసివేసిన తర్వాత ప్రతి సైనికుడి వాటాలో 4 ఒంటెలు లేదా 40 మేకలు దక్కాయి. ఏదేమైనా వారి అల్లర్లను, కుతంత్రాలను ఆపడానికి ఈ దాడి చేయవలసి వచ్చింది. జహాక్ బిన్ సుఫియాన్ కిలాబీ దండయాత్ర గురించి ప్రస్తావన గలదు. ఇది బను కిలాబ్ తెగవైపు హిజ్రీ 9వ సంవత్సరం రబీఉల్ అవ్వల్ మాసంలో జరిగింది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ జహాక్ బిన్ సుఫియాన్ కిలాబీని కిర్తా ప్రాంతంలో ఉన్న వారి సొంత తెగ బను కిలాబ్ వైపు పంపారు. కిర్తా అనేది బను బకర్లోని ఒక శాఖ. ఇది మదీనా నుండి 7 రోజుల ప్రయాణ దూరంలో నివసించేది. జహాక్ అతని అనుచరులు నజద్ ప్రాంతంలోని జుల్ జల్లావా వద్ద వారిని కలిశారు. వారు ఇస్లాం సందేశాన్ని అందించారు. కానీ ఆ తెగ ప్రజలు నిరాకరించారు. తద్వారా పరిస్థితి పోరాటం వరకు దారితీసింది. ముస్లిములు కిర్తా ప్రజలను ఓడించి యుద్ధంలో లభించిన ధనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ దండయాత్రకు సంబంధించి విశ్వాసాన్ని పెంచే ఒక సంఘటన కూడా ఉంది. సల్మా బిన్ కిర్తా అనే అవిశ్వాసుడు శత్రువుల నాయకులలో ఒకడు. అయితే అతని కుమారుడు అసీద్ బిన్ సల్మా అప్పటికే ముస్లిం సైన్యంలో చేరి ఉన్నాడు. శత్రువులు ముస్లింల దాడిని తట్టుకోలేక పారిపోయినప్పుడు అందులో హజరత్ అసీద్ తండ్రి సల్మా కూడా ఉండెను. అసీద్ తన తండ్రిని వెంబడించాడు. తన ప్రాణాలు రక్షించుకోవడానికి ఆ తండ్రి తన గుర్రంతో సహా నీటిలోకి దూకాడు. అసీదు కూడా అతని వెనుక వెళ్ళి తన తండ్రిని నరకం నుండి కాపాడాలని మళ్ళీ ఇస్లాం ఆహ్వానాన్ని అందించాడు. కానీ బదులుగా తండ్రి తన కుమారుడిని దూషించడం ప్రారంభించాడు. తన తండ్రి తన అహంకారం, తిరుగుబాటు వైఖరిపై స్థిరంగా ఉన్నాడని అసీదు చూసినప్పుడు అతను తన తండ్రి గుర్రం కాళ్లను నరికేశాడు. మరొక వ్యక్తి వచ్చి అతనిని చంపేశాడు. అయితే దీనికి సంబంధించి మరొక కథనం కూడా ఉంది. ఈ కథనం ప్రకారం అసీద్ మదీనాకు వచ్చి ఇస్లాం స్వీకరించిన తర్వాత అతని వృద్ధ తండ్రి అతనికి ఒక లేఖ రాశాడు. ఆ లేఖలో కొన్ని కవితలు ఉండెను. వాటిలో తన వృద్ధాప్యంలో తన కుమారుడి అవిధేయత గురించి ఫిర్యాదు చేశాడు. ఇస్లాం స్వీకరించినందుకు కుమారుడిని నిందించాడు. నీ వృద్ధ తండ్రిని వదిలి ఇస్లాంను స్వీకరించడానికి కారణమైన ఆ విషయాలు ఏమిటి అని కూడా రాశాడు. అసీద్ తన తండ్రి లేఖను చూసి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి విషయమంతా వివరించి తన తండ్రికి జవాబు రాయడానికి అనుమతి అడిగాడు. పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశం మేరకు అసీద్ తన తండ్రికి ప్రచార సందేశంతో కూడిన లేఖ రాశారు. ఆ లేఖను చదివిన తర్వాత అతని తండ్రి కూడా ఇస్లాంను స్వీకరించారు. ఈ కథనం కూడా ఈ సంఘటనకు సంబంధించి ప్రచారంలో ఉంది. తరువాత జద్దా వైపు జరిగిన సరయ్యా హజరత్ అల్కమా బిన్ ముజజ్జిజ్ ప్రస్తావన గలదు. ఇబ్న్ సాద్ రాసిన దాని ప్రకారం ఈ దండయాత్ర హిజ్రీ 9వ సంవత్సరం రబీఉస్ సాని లేదా కొందరి కథనం ప్రకారం సఫర్ మాసంలో జరిగింది. దీని నేపథ్యం ఏమనగా ఇథియోపియాకు చెందిన కొంతమంది యుద్ధ వీరులు జద్దా తీరంలో దిగారని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు సమాచారం అందింది. కొన్ని కథనాల ప్రకారం వారు మక్కా ప్రజలపై దోపిడీకి పాల్పడాలని అనుకున్నారు. మరొక పుస్తకంలో వారు సముద్రాన్ని దాటి వచ్చి ముస్లింలకు హాని కలిగించడానికి ప్రయత్నించారని రాసి ఉంది. జద్దా నేటికి పవిత్ర మక్కాకు పశ్చిమ సముద్ర తీరంలో ఉన్న ఒక పెద్ద నగరం. హిజాజ్ ప్రాంతంలో ముఖ్యమైన నగరం. మక్కా మరియు జద్దా మధ్య 75 కిలోమీటర్ల దూరం ఉండగా మదీనా నుండి జద్దాకు సుమారు 250 మైళ్ళ దూరం ఉంది.
మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ అల్కమాను 300 మందికి నాయకుడిగా నియమించి పంపారు. జద్దా తీరంలో దిగిన ఇథియోపియా ప్రజలకు హజరత్ అల్కమా రాక గురించి తెలియగానే వారు తమ పడవలలో ఎక్కి సముద్రంలోకి పారిపోయారు. హజరత్ అల్కమా ఒక ద్వీపం వరకు వారిని వెంబడించారు. ఈ యాత్రలో చెప్పుకోదగిన ఒక సంఘటన గురించి హజరత్ అబూ సయీద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఈ విధంగా వివరించారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సైన్యానికి అల్కమా బిన్ ముజజ్జిజ్ను నాయకుడిగా నియమించారు. నేను కూడా ఆ సైన్యంలో ఉన్నాను. మేము గమ్యస్థానానికి చేరుకుని మా పని పూర్తి చేసుకున్న తర్వాత తొందరగా తిరిగి వెళ్ళడానికి ఒక బృందం తమ నాయకుడి నుండి అనుమతి అడిగింది. ఆయన వారికి అనుమతి ఇచ్చి వారిపై అబ్దుల్లా బిన్ హుజాఫా సహమీని అమీర్గా నియమించారు. ఆయన స్వభావంలో హాస్యముండేది. వారు మార్గంలో ఒకచోట ఆగి చలి కాచుకోవడానికి వారు మంటను రాజేశారు. సునన్ ఇబ్న్ మాజాలో ఈ విధంగా ఉంది. అబ్దుల్లా సహమీ, మీరు నా మాట విని నాకు విధేయత చూపాల్సిన హక్కు నాకు లేదా అని అడిగారు. వారు ఎందుకు లేదు, ఉంది అని అన్నారు. అతను, నేను మీకు ఏది ఆజ్ఞాపిస్తే మీరు దానిని ఆచరిస్తారా అని అడిగాడు. వారు అవును అని అన్నారు. అప్పుడు అతను, మీరు ఈ మంటలో దూకాలని నేను మీకు ఆజ్ఞాపిస్తున్నానని అన్నాడు. కొంతమంది లేచి దూకడానికి సిద్ధమయ్యారు. వారు నిజంగా దూకడానికి సిద్ధమవుతున్నారని అతనికి నమ్మకం కలగగానే అతను, ఆగండి, నేను మీతో కేవలం పరిహాసం చేస్తున్నానని అన్నాడు. వారు తిరిగి వచ్చిన తర్వాత ప్రజలు ఈ విషయాన్ని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద ప్రస్తావించారు. అప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, మన్ అమరకుం మిన్హుం బిమాసియతిల్లాహి ఫలా తుతిఊహు, అనగా మీకు ఈ అమీర్లలో ఎవరైనా అల్లాహ్ అవిధేయతకు, పాపానికి ఆజ్ఞాపిస్తే మీరు అతనికి విధేయత చూపవద్దు. మరొక కథనంలో ఈ విధంగా ఉంది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, లా తాఅత ఫీ మాసియతిల్లాహి ఇన్నమా తాఅతున్ ఫిల్ మారూఫ్, అనగా అల్లాహ్ అవిధేయతలో విధేయత లేదు. విధేయత అనేది కేవలం మంచి విషయంలో మాత్రమే ఉంటుంది. మరొక కథనంలో ఇలా వ్రాసి ఉంది. ఈ సంఘటన మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద ప్రస్తావించబడినప్పుడు ఆయన చాలా కోపంగా ఇలా అన్నారు, లౌ దఖలూహా మా ఖరజు మిన్హా ఇలా యోమిల్ ఖియామా అత్తాఅతు ఫిల్ మారూఫ్, అనగా ఒకవేళ వారు దానిలో ప్రవేశించి ఉంటే వారు ప్రళయ దినం వరకు దాని నుండి బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే విధేయత మంచి విషయంలోనే ఉంటుంది. హజరత్ ముస్లిం మౌద్ రజియల్లాహు అన్హు గారు కూడా ఈ సంఘటనను ప్రస్తావిస్తూ ఇస్లామీ చట్టానికి విరుద్ధంగా ఉన్న విషయాలలో విధేయత చూపవలసిన అవసరం లేదని పేర్కొన్నారు. పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఒక అనుచరుణ్ణి చిన్న సైన్యానికి నాయకుడిగా నియమించి పంపారు. మార్గంలో అతను ఏదో ఒక మాట అన్నాడు. దానికి కొంతమంది అనుచరులు రజియల్లాహు అన్హుం కట్టుబడలేదు. దీనికి ఆ నాయకుడు కోపగించుకొని, పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నన్ను మీపై అమీర్గా నియమించారు. నాచే నియమించబడిన అమీర్కు విధేయత చూపనివాడు నాకు విధేయత చూపనట్లే, అతన్ని ఆజ్ఞను ధిక్కరించినవాడు నన్ను ధిక్కరించినట్లే. నాచే నియమించబడిన అమీర్కు విధేయత చూపినవాడు నాకు విధేయత చూపినట్లే, అతని ఆజ్ఞను ధిక్కరించినవాడు నన్ను ధిక్కరించినట్లే అని కూడా ఆయన సెలవిచ్చారు. నేను పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతినిధిని అయినప్పుడు మీరు నా ఆజ్ఞను ఎందుకు ధిక్కరించారని అడిగాడు. దానికి అనుచరులు, మేము మీకు విధేయత వహిస్తాము అని అన్నారు. అతను, మంచిది, మీరు విధేయత చూపిస్తారో లేదో నేను చూస్తానని అన్నాడు. వెంటనే అతను మంటను రాజేయమని ఆజ్ఞాపించాడు. మంట బాగా మండడం ప్రారంభించినప్పుడు అతను అనుచరులతో దానిలో దూకండని అన్నాడు. కొంతమంది అనుచరులు సిద్ధమై దూకడానికి అప్పటికే తయారయ్యారు. కానీ మరికొందరు వారిని ఆపి, విధేయత కేవలం షరియత్ విషయాలలోనే ఉంటుంది. వారికి, అనగా నాయకుడికి షరియత్ గురించి తెలియకపోవచ్చు. ఈ విధంగా మంటలో దూకి ప్రాణాలను అర్పించడం అన్యాయం. ఆత్మహత్య చేసుకోకూడదని అల్లాహ్ ఆదేశం ఉందని అన్నారు. ఈ విషయం పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమక్షంలో ప్రస్తావించబడినప్పుడు మంటలో దూకడం న్యాయం కాదని అన్న వారిని ఆయన సమర్థించారు. పల్స్ బను తై తెగవైపు హజరత్ అలీ రజియల్లాహు అన్హు దండయాత్ర గురించి కూడా ప్రస్తావన గలదు. ఇది హిజ్రీ 9వ సంవత్సరం రబీఉస్సానీ మాసంలో జరిగింది. పల్స్ అనేది నజ్ద్ ప్రాంతంలోని ఒక విగ్రహం. దీనిని బను తై తెగ ప్రజలు పూజించేవారు. వారు దీనికి కానుకలు, మొక్కుబడులతో పాటు ఆయుధాలను కూడా అర్పించేవారు. దైవ ప్రవక్త
హజరత్ అలీని 150 మంది అన్సార్లతో కూడిన సైన్యానికి నాయకత్వం అప్పగించి పంపారు. ఈ సైన్యంలో 100 ఒంటెలు, 50 గుర్రాలు ఉన్నాయి. బనూతై విగ్రహం ఫల్సును కూల్చివేయడానికి వారిని పంపారు. ఈ సైన్యం ఒక ప్రత్యేకత ఏమిటంటే హజరత్ అలీ మినహా మిగిలిన వారందరూ అన్సార్లే. ముహాజిర్లు మొదలైన వారు ఎవరూ లేరు. బనూతై అరబులోని ఒక ప్రసిద్ధ తెగ. ఈ ప్రజలు సిరియా సమీపంలో నివసించేవారు. మహాప్రవక్త ఈ దండయాత్ర కోసం హజరత్ అలీకి ఒక నల్లటి పెద్ద జెండా, మరొకటి తెల్లటి చిన్న పతాకాన్ని ఇచ్చారు. హజరత్ అలీ ఉదయం పూట దాడి చేసి వారి విగ్రహం ఫల్సును ధ్వంసం చేశారు. చాలామంది ఖైదీలు, పశువులను స్వాధీనం చేసుకున్నారు. ప్రసిద్ధ దయాద్ర హృదయుడు హాతిం తాయ్కి చెందిన ఈ తెగ నుండి పట్టుబడిన ఖైదీలతో హాతిం తాయ్ కుమార్తె సఫానా కూడా ఉండిరి. అది అను హాతిం తాయ్ కుమారుడు, ఆ తెగ నాయకుడు పారిపోయి సిరియా వైపు వెళ్ళిపోయాడు. బందీలపై అబూ ఖతాదాను, పశువులపై అబ్దుల్లా బిన్ అతీకును పర్యవేక్షకులుగా నియమించారు. రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం కోసం ఖుమ్స్ అనగా 5వ వంతు తీసివేసిన తర్వాత మిగిలిన యుద్ధపు సంపదను పంపిణీ చేశారు. అయితే హాతిం కుమార్తె సఫానాను పంపిణీ చేయకుండా ఆమెను ఖైదీగా మదీనాకు తీసుకువచ్చారు. హాతిం తాయ్ కుమార్తె సఫానాను మిగతా ఖైదీలతో పాటు మస్జిద్ నబవి ద్వారం పక్కన ఉన్న ఒక గుడారంలో ఉంచారు. సఫానా చాలా ధైర్యవంతురాలు, తెలివైన స్త్రీ. పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమె గుడారం పక్క నుండి వెళ్తున్నప్పుడు ఆమె గౌరవంగా లేచి నిలబడి, ఓ దైవ ప్రవక్త, నా తండ్రి చనిపోయారు. సంరక్షకుడుగా ఉండాల్సిన నా సోదరుడు పారిపోయాడు. దయచేసి నాపై ఉపకారం చేయండి. అల్లాహ్ మీకు మేలు చేస్తాడని విన్నవించింది. మహాప్రవక్త, నీ సంరక్షకుడు ఎవరు అని అడిగారు. ఆమె అదీ బిన్ హాతిం తాయ్ అని చెప్పింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అల్లాహ్ అతని ప్రవక్త నుండి దూరం పారిపోయిన ఆ వ్యక్తియేనా అని అన్నారు. ఈ మాట అని ఆయన అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తరువాత రోజు ఆయన అక్కడి నుండి వెళ్తున్నప్పుడు సఫానా మళ్ళీ నిన్న చెప్పిన మాటనే పునరావృతం చేసింది. ఆయన కూడా నిన్న చెప్పిన సమాధానమే ఇచ్చి వెళ్ళిపోయారు. దానితో ఆమె నిరాశ చెందింది. 3వ రోజు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం ఆమె గుడారం పక్క నుండి వెళ్తున్నప్పుడు ఆయన వెనుక నడుస్తున్న హజరత్ అలీ మళ్ళీ లేచి తన విన్నపాన్ని తెలియజేయమని ఆమెకు సంజ్ఞ చేశారు. ఆమె వెంటనే గౌరవంగా లేచి నిలబడి తన అభ్యర్థనను ప్రవక్త ముందు మళ్ళీ ఉంచింది. అప్పుడు ఆయన, నేను నీ అభ్యర్థనను అంగీకరించాను. నువ్వు ఇప్పుడు స్వతంత్రురాలివి. అయితే ఇక్కడి నుండి వెళ్లడంలో తొందరపడకు. ఒక విశ్వసనీయ వ్యక్తి దొరికినప్పుడు నిన్ను నీ సోదరి దగ్గరకు సిరియాకు పంపుతాను అని అన్నారు. ఒక కథనం ప్రకారం ఆమె రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లంను తనపై ఉపకారం చేయమని వేడుకుంది. ఆయన ఆమెకు ఉపకారం చేసి విడిచిపెట్టారు. దీని ఫలితంగా ఆమె ముస్లిం అయింది. మరొక కథనం ప్రకారం స్వాతంత్రం పొందిన వెంటనే ఆమె ముస్లిం అయింది. కొన్ని రోజుల తర్వాత సిరియాకు వెళ్లడానికి ఉద్దేశించిన బను ఖుజా తెగకు చెందిన కొంతమంది మదీనాకు వచ్చారు. సఫానాకు ఈ విషయం తెలియగానే ఆమె ప్రవక్త సేవలో హాజరై వారిపై తనకు నమ్మకం ఉంది కాబట్టి వారి వెంట సిరియాకు వెళ్లడానికి తనకు అనుమతి ఇవ్వాలని విన్నవించింది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెకు అనుమతి ఇచ్చి ఆమెకు దుస్తులు, ప్రయాణానికి అవసరమైన సవారీ ప్రయాణ ఖర్చులు కూడా సమకూర్చారు. అక్కడి నుండి బయలుదేరి ఆమె సిరియాలో ఉన్న తన సోదరుడు అదీ వద్దకు చేరుకుంది. ఆమె సిరియా చేరుకుని తన సోదరుణ్ణి కలుసుకున్నప్పుడు, నీ భార్య పిల్లలను తీసుకుని పారిపోయా, కాని నీ సోదరిని, నీ గౌరవాన్ని అక్కడే వదిలేసి వచ్చావని అతన్ని నిందించింది. ఇది విని ఆ సోదరుడు క్షమాపణ చెప్పి పశ్చాత్తాపపడ్డాడు. కొద్దిసేపటి తర్వాత అది తన సోదరిని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నైతిక విలువలు చూసి, ముస్లిం అయిన సఫానా, అల్లాహ్ మీద ప్రమాణం, వీలైనంత త్వరగా మీరు ఆయన వద్దకు వెళ్ళాలని నా అభిప్రాయం. ఒకవేళ ఆయన నిజంగా ప్రవక్త అయితే త్వరగా ఆయన వద్దకు వెళ్ళిన వారే విజయం సాధిస్తారు. ఒకవేళ ఆయన రాజు అయితే మీ గౌరవానికి, హోదాకు ఎలాంటి నష్టం జరగదు అని చెప్పింది. అది ఈ అభిప్రాయం చాలా మంచిది అని అన్నాడు. వెంటనే అతను సిద్ధమై మదీనాకు చేరుకున్నాడు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిదులో కూర్చుని ఉన్నారు. అది తనను తాను పరిచయం చేసుకోగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనిని వెంటబెట్టుకుని తమ ఇంటి వైపు బయలుదేరారు. దారిలో ఒక వృద్ధురాలు మాట్లాడడానికి లేదా ప్రశ్న అడగడానికి ప్రవక్తను ఆపింది. ఆ వృద్ధురాలితో మాట్లాడడానికి ఆయన చాలాసేపు ఆగారు. ఇదంతా చూసిన అది తన మనసులో, ఒక వృద్ధురాలు ఆపితే ఆగిపోయే ఈ వ్యక్తి రాజు అయి ఉండడు అని అనుకున్నాడు. ఇంటికి చేరుకున్న తర్వాత
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖర్జూర ఆకులతో నిండిన తోలు చాపను కూర్చోవడానికి అతని ముందు ఉంచగా, అది మీరు దానిపై కూర్చోండి అని విన్నవించాడు. కాని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం లేదు, మీరు దానిపై కూర్చోండి అని అన్నారు. తాము కింద నేలపై కూర్చున్నారు. దీనిని చూసి అది తన మనసులో మళ్ళీ అల్లాహ్ మీద ప్రమాణం, ఈ వ్యక్తి రాజు అయి ఉండడు అని అనుకున్నాడు. పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనితో సంభాషణను ప్రారంభించారు. ఆయన అతని మతం మరియు వ్యక్తిగత విషయాల గురించి కొన్ని విషయాలను ప్రస్తావించారు. ఆ విషయాలలో కొన్ని అదీకి మాత్రమే తెలిసినవి కూడా ఉన్నాయి. దీనితో అదీకి ఈయన నిజంగా అల్లాహ్ ప్రవక్త అని నమ్మకం కలిగింది. మీరు రహస్య విషయాలను కూడా తెలుసుకున్నారు, కాబట్టి మీరు నిజంగా అల్లాహ్ ప్రవక్త అని నేను నమ్ముతున్నాను అని విన్నవించాడు. హజరత్ అదీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ఇట్లు గలదు: పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, ఓ అదీ, ఇస్లాంను స్వీకరించండి, మీరు సురక్షితంగా ఉంటారు. నేను ఇప్పటికే ఒక ధర్మాన్ని అనుసరిస్తున్నానని నేను అన్నాను. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నీ ధర్మం గురించి నీకంటే నాకు బాగా తెలుసు అని అన్నారు. నేను నా ధర్మం గురించి మీకు నాకంటే ఎక్కువ ఎలా తెలుసు అని అడిగాను. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అవును, నీ ధర్మం గురించి నాకు నీకంటే ఎక్కువ తెలుసు అన్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అడిగారు: నువ్వు రుకాసి అనగా క్రైస్తవం మరియు సాబియీన్ల మధ్య ఉన్న మతంను అనుసరించడం లేదా? నేను ఎందుకు కాదు, అవును అని అన్నాను. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నువ్వు నీ తెగకు నాయకుడివి కాదా అని అడిగారు. నేను అవును అని అన్నాను. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాయకుడిగా నీవు యుద్ధపు సొమ్ములో నుండి 4వ వంతు తీసుకోవడం లేదా అని అడిగారు. నేను అవును తీసుకుంటాను అని అన్నాను. వారు సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ విధంగా నువ్వు తీసుకోవడం నీ ధర్మంలో కూడా నీకు అనుమతించబడలేదు అని అన్నారు. అప్పుడు నాకు పశ్చాత్తాపం మరియు సిగ్గు కలిగింది. అప్పుడు వారు సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఓ అదీ, బహుశా ముస్లింల పేదరికం ఈ ధర్మంలో చేరడానికి నిన్ను ఆపుతుందేమో. దేవుడి ప్రమాణం, త్వరలోనే ధనం ఇంతగా పంపిణీ చేయబడుతుంది, అనగా దానిని స్వీకరించేవాడే దొరకడు. బహుశా వారి శత్రువుల సంఖ్య అధికంగా ఉండడం కూడా ఈ ధర్మంలో చేరడానికి నిన్ను ఆపుతుందేమో. దేవుడి ప్రమాణం, త్వరలోనే ఒక స్త్రీ ఒంటెపై ఒక్కతే హీరా నుండి బయలుదేరి ఈ కాబా గృహాన్ని దర్శిస్తుంది. అప్పుడు ఆమెకెలాంటి భయం ఉండదు. బహుశా ఈ ధర్మంలో చేరడానికి అధికారం, పాలన ఇతరుల చేతుల్లో ఉండడం కూడా నిన్ను ఆపుతుందేమో. దేవుడి ప్రమాణం, నువ్వు త్వరలోనే బాబిలోనియా ప్రాంతంలోని తెల్లటి భవనాల గురించి వింటావు. అవి వారి కోసం తెరవబడతాయి. కిస్రా పర్షియా రాజు ఖజానాలు తెరవబడతాయి. ఈ మాటను మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 3 సార్లు పునరుద్ఘాటించారు. అదీ రజియల్లాహు అన్హు ఇలా చెప్పారు: దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మంచి ప్రవర్తన, ఈ ప్రవచనాలన్నిటినీ చూసి నేను ముస్లిం అయ్యాను. హజరత్ అదీ రజియల్లాహు అన్హు తన ఇస్లాం స్వీకారం గురించి స్వయంగా వివరిస్తూ, నేను ప్రయాణికురాలైన స్త్రీని ఒక్కర్తిని హీరా నుండి బయలుదేరి అనుచరులు లేకుండా కాబా చుట్టూ ప్రదక్షిణ చేయడానికి రావడం చూశాను. కిస్రా విజయం సాధించిన సైన్యంలో నేను కూడా స్వయంగా పాల్గొన్నాను అని కూడా చెప్పేవారు. ఇస్లాం స్వీకరించిన తర్వాత హజరత్ అదీ రజియల్లాహు అన్హు ఇస్లామీ ఆదేశాలను చాలా శ్రద్ధతో పాటించేవారు. నమాజు కోసం ఎల్లప్పుడూ వుజూతో ఉండేవారు. నమాజ్ చదవడానికి చాలా ఆతృతగా సిద్ధంగా ఉండేవారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన ఒక స్త్రీ ఒక్కతే వచ్చింది అనే విషయం, హజ్ యాత్రకు మహరం అనగా భర్త లేదా దగ్గరి బంధువు ఉండాలనే షరతు ఆ పరిస్థితుల్లో అవసరం లేదని లేదా తర్వాత మారిన పరిస్థితులలో విధించిన షరతు అని సూచిస్తుంది. ఈ ప్రశ్నకు నేను చాలాసార్లు సమాధానమిచ్చాను, కానీ ఈ సంఘటన కూడా దానికి మద్దతు ఇస్తుంది. హజరత్ అలీ రజియల్లాహు అన్హు ఈ దండయాత్ర జరిగిన కొంతకాలం తర్వాత తై తెగకు చెందిన ప్రతినిధి బృందం పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సేవలో హాజరై ఇస్లాంను స్వీకరించింది. ఇలాగే హజరత్ ఉకాషా బిన్ మెహసన్ దండయాత్ర గురించి కూడా ప్రస్తావన లభిస్తుంది. ఇది జినాబ్ వైపు జరిగింది. ఈ దండయాత్ర హిజ్రీ 9వ సంవత్సరం రబీఉస్తానీ మాసంలో జరిగింది. హజరత్ ఉకాషా ఈ దండయాత్ర పవిత్ర మదీనాకు ఉత్తరాన అజరా మరియు బలీ తెగలలో జినాబ్ చుట్టుపక్కల నివసించే వారిపై జరిగింది. కొన్ని కథనాలలో ఈ ప్రాంతం పేరు
జబాబ్ అని కూడా చెప్పబడింది. ఈ దండయాత్రకు సంబంధించిన మరిన్ని వివరాలు ఎక్కువగా చెప్పబడలేదు. ఈ సరయ్య జరిగింది అనే ప్రస్తావన మాత్రమే ఉంది. ఇప్పుడు నేను గజ్వా తబూక్ గురించిన కొన్ని ప్రారంభ విషయాలను వివరింతును. ఇది హిజ్రీ 9వ సంవత్సరం రజబ్ మాసంలో సరియగు క్రీస్తు శకం 630 సెప్టెంబర్ నెలలో జరిగింది. గజ్వా తాయిఫ్ తర్వాత హిజ్రీ 9వ సంవత్సరం రజబ్ మాసంలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ యుద్ధం కోసం బయలుదేరారు. ఇది దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పవిత్ర జీవితంలో జరిగిన చివరి యుద్ధం. అనగా తబూక్ యుద్ధం మదీనా నుండి సుమారు 685 కిలోమీటర్ల దూరంలో ఉంది. తబూక్ అనే నీటి చెలిమ వద్ద బస చేయడం వల్ల ఈ యుద్ధాన్ని గజ్వా తబూక్ అని అంటారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తబూక్ దగ్గరకు చేరుకున్నప్పుడు ప్రయాణములో పాల్గొన్న వారితో ఇలా అన్నారు: ఇన్నకుం సతాతూన గదన్ ఇన్షా అల్లా అయిన తబూక్, అనగా మీరు రేపు ఇన్షాల్లా తబూక్ చలిమ వద్దకు చేరుకుంటారు. పవిత్ర ఖురాన్లో ఈ తబూకు యుద్ధం సాఅతుల్ ఉసుర్ అనగా కష్టాల ఘడియ అనే పేరుతో ప్రస్తావించబడింది. అందుకే ఈ యుద్ధాన్ని గజ్వతుల్ ఉసుర్ అని కూడా అంటారు. ఎందుకంటే ముస్లింలకు ఇందులో ఎక్కువ ఇబ్బందులు కష్టాలు ఎదురయ్యాయి. ఉదాహరణకు తీవ్రమైన వేడి, సుదూర ప్రయాణం, సవారీల కొరత, మార్గంలో తీవ్ర నీటి కొరత, సైన్యాన్ని సిద్ధం చేయడానికి ఖర్చులకు కూడా చాలా కొరత ఎదురైంది. ఈ కష్టాలన్నిటి కారణంగా దీనిని జైషుల్ ఉస్రా అనగా కష్టం బాధతో కూడిన సైన్యం అని కూడా అంటారు. ఈ యుద్ధాన్ని గజ్వతుల్ ఫాజిహా అని కూడా అంటారు. అరబీలో ఫసాహత్ అంటే బయట పెట్టడం లేదా రహస్యాన్ని ఛేదించడం. ఈ యుద్ధం కారణంగా చాలామంది కపటుల నిజ స్వరూపం బయటపడింది. ఇది వారిని మరింత అవమానానికి, పరువు నష్టానికి గురి చేసింది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. తబూకు యుద్ధంనకు దారితీసిన కారణాలు, అంశాలు, నేపథ్యం ఇట్లు గలవు. వాస్తవానికి మదీనా ప్రజలకు ఎల్లప్పుడూ బయట శక్తుల నుండి, ముఖ్యంగా రోమన్ల మద్దతు ఉన్న బను గస్సాన్ దాడుల నుండి ప్రమాదం ఉండేది. రోమన్లు, గస్సానీయులు ఏదేని యుద్ధానికి సన్నాహాలు చేస్తున్నట్లు కూడా సమాచారం అందుతుండెను. గస్సానీల దాడి ప్రమాదం భయం గురించి హజరత్ ఉమర్ రజల్లాహు అన్హు స్వయంగా ఇలా పేర్కొన్నారు: మాకు గస్సానీల దాడి భయం ఎప్పుడూ ఉండేది. అంటే ఇప్పుడే దాడి జరుగుతుందేమో, అప్పుడే దాడి జరుగుతుందేమో అనే భయం నిరంతరం ఉండేది. తబూకు యుద్ధానికి తక్షణ కారణం ఒక కథనంలో ఈ విధంగా ఉంది: ఒక వ్యాపారుల బృందం సిరియా నుండి ఆలివ్ తైలం కోసం తీసుకొని మదీనాకు వచ్చింది. వారు ముస్లింలకు చెప్పిన దాని ప్రకారం రోమన్లు సిరియాలో చాలా పెద్ద సైన్యాన్ని సమీకరించారు. హెర్క్యులస్ ఆ సైనికులకు, వారి మిత్రులకు 1 సంవత్సరం ఖర్చు వేతనం ఇచ్చాడు. వారికి లఖం, జుజాం, ఆమిలా, గస్సాన్ మరియు ఇతర క్రైస్తవ తెగలు సహాయంగా కలిశాయి. వారి ముందు దళాలు హరావల్ దస్తా ఇప్పటికే బల్కా వరకు చేరుకున్నాయి. బల్కా అనేది సిరియా దేశంలోని ఒక ప్రాంతం. ఇది దమాస్కస్ మరియు అల్ ఖురా లోయ మధ్య ఉంది. తబూకు యుద్ధం జరగడానికి గల రెండవ కారణం కూడా ఒక కథనంలో ప్రస్తావించబడింది. అది ఏమిటంటే, అరబ్లోని క్రైస్తవులు రోమన్ చక్రవర్తి అయిన హెర్క్యులస్కు ఇలా లేఖ రాశారు: ప్రవక్తనని చెప్పుకున్న వ్యక్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నాశనమయ్యాడు. నౌజుబిల్లా. అతని అనుచరులను కరువు పీడిస్తుంది. వారి పశువులు కూడా నాశనమయ్యాయి. వారిపై దాడి చేసి క్రైస్తవత్వాన్ని స్థాపించడానికి చాలా అనుకూలమైన సమయం ఇదే. దీని ఫలితంగా హెర్క్యులస్ తన సైనిక జనరల్ను 40,000 మంది సైన్యంతో పంపాడు. ఈ జనరల్ పేరు ఖబాజ్ లేదా జనాద్. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఈ సైన్యం గురించి సమాచారం అందినప్పుడు ఆయన కూడా సైన్యాన్ని సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ యుద్ధానికి ప్రాథమిక కారణం ఇదే అని తెలుస్తోంది. మక్కా విజయం తర్వాత హునైన్ యుద్ధంలో అత్యంత శక్తివంతమైన బను హవాజిన్ తెగకు ఘోరమైన పరాజయం కలిగిన తర్వాత ముస్లింలు అరబ్ చుట్టూ ఉన్న అన్ని తెగలపై ఆధిపత్యాన్ని సాధించారు. దీనిని చూసిన యూదులు, క్రైస్తవులు, కపటులు మరోసారి ఒక చోట చేరి తమ సర్వ ప్రయత్నాలు విఫలమవడంతో ఆనాటి సూపర్ పవర్ అయిన రోమన్ చక్రవర్తితో సహాయం కోరాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం వారు చాలా పెద్ద ప్రమాదకరమైన ప్రణాళికను రచించారు. ఒకవైపు వారు రోమన్ చక్రవర్తిని సంప్రదించి
ముస్లింలను నిర్మూలించడానికి తన సైన్యాన్ని పంపమని ఒప్పించారు. మరోవైపు దాంభికులు మదీనాలో ఇప్పటికే పుకార్లు వ్యాప్తి చేయడం ప్రారంభించారు. రోమన్ చక్రవర్తి తన సైన్యాన్ని పంపుతున్నాడు. అది మదీనాలో హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో సహా అందరినీ నాశనం చేస్తుంది. ఈ విధంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా సైన్యంతో పోరాడడానికి మదీనా నుండి సిరియా వైపు బయలుదేరాలని దాంభికులు ఇతర శత్రువులు కోరుకున్నారు. అప్పుడు ప్రయాణ కష్టాల వల్ల లేదా రోమన్ చక్రవర్తి సైన్యంతో పోరాడడం వల్ల ముస్లిములు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వినాశనం ఖచ్చితంగా జరుగుతుందని వారు ఆశించిరి. నఊజుబిల్లా. ఏది ఏమైనా ఇది వారి కోరిక మాత్రమే. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తర్వాత ప్రస్తావింతును ఇన్షా అల్లా. ఈరోజు రబ్వాలోని గోల్ బజార్లో ఉన్న మస్జిద్ మెహదీపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో మన 5-6 వ్యక్తులు గాయపడ్డారు. గాయపడిన వారిలో 2 పరిస్థితి చాలా విషమంగా ఉంది. వారిద్దరికీ కడుపులో బుల్లెట్లు తగిలాయి. వారికి ఆపరేషన్ కూడా జరుగుతున్నట్లు తెలిసింది. అల్లాహ్ దయతో వారి పరిస్థితి మెరుగుపడుతుందని ఆశిస్తున్నాం. గాయపడిన ఇతరులపై కూడా అల్లాహ్ అనుగ్రహం చూపాలని కోరుకుంటున్నాం. ఉగ్రవాదులలో ఒకరిని మన సెక్యూరిటీ సిబ్బంది సభ్యులు హతమార్చారు. ఒక ఉగ్రవాది పారిపోయాడు. ఇది ఇప్పటి వరకు అందిన సమాచారం. మిగతా వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అల్లాహ్ ఈ ఉగ్రవాదులను, చట్టాన్ని ఉల్లంఘించే వారిని, జమాత్ వ్యతిరేకులను త్వరగా శిక్షించాలని ప్రార్థిస్తున్నాం. పంజాబ్లో 100% నేరాలు అదుపులోకి వచ్చాయని, ఇప్పుడెవరూ నేరస్తులు లేరని పంజాబ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, పాలకవర్గం ప్రకటిస్తున్నారు. కానీ అహ్మదీయులపై జరుగుతున్న దాడులు, హత్యలు, గాయపరచడం లేదా వారి ఆస్తులకు నిప్పు పెట్టడం వంటి వాటిని వారు నేరంగా పరిగణించడం లేదనుకుంటా. అల్లాహ్ ఈ ప్రభుత్వాలకు కూడా సద్బుద్ధిని ప్రసాదించుగాక. అల్లాహ్ జమాత్ పక్షాన త్వరలో గొప్ప సంకేతాలను చూపించుగాక. Alhamdulillah, nahmaduhu wa nasta'inuhu wa nastaghfiruhu wa nu'minu bihi wa natawakkalu alayhi wa na'udhu billahi min shururi anfusina wa min sayyiati a'malina. Man yahdihillahu fala mudilla lahu ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله ونشهد أن محمدا عبده ورسوله. عباد الله رحمكم الله إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون. اذكروا الله يذكركم وادعوه يستجب لكم ولذكر الله أكبر.